ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 8. యషిత మేడం నీరసంగా ఉన్న ఆమె మెల్లిగా కళ్ళెత్తి ఎలిజా వైపు చూస్తే, మీకోసం ఫుడ్ తెచ్చాను, కొంచెం తినండి. ఆకలిగా లేదు. అలా అంటే ఎలా? మీకు ఫీవర్ ఉంది, పైగా బాడీలో ఎనర్జీ అనేది లేదు. కొంచెం తినండి. రాధిక మేడం దగ్గరికి వెళ్ళాలి అన్నా ఓపిక కావాలి కదా. రాధిక పేరు వినగానే కష్టంగా ప్లేట్ అందుకోబోతున్న ఆమెని ఆపి, నేను తినిపిస్తాను ఓకేనా అంటుంది. నాకు ఎలాంటి భేదాలు లేవు ఎలిజా. నీలాంటి ఒక నార్మల్ అమ్మాయినే నేను అని రాణి నవ్వుతుంది. యశిత మాటలకి చిన్నగా నవ్వి ఫుడ్ తినిపించడం స్టార్ట్ చేస్తుంది. ఆమెకు తినిపించాక హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతున్న ఎలిజాని ఆపి హత్తుకుంటుంది యశిత. ఆమె కన్నీళ్లు తన భుజాలు తడిపేస్తుంటే, ఏమైంది మేడం, పెయిన్ ఎక్కువగా ఉందా, హాస్పిటల్కి వెళ్దామా అని కంగారుగా అంటున్న ఎలిజాని ఆపి, లేదు, వదిన తర్వాత నేను తిన్నది నీ చేతి ముద్దే, అందుకే కాస్త ఎమోషనల్ అయ్యాను అని కన్నీళ్లు తుడుచుకుంటుంది. సార్కి మీకు మధ్య ప్రేమ లేదు, శత్రుత్వం ఉన్నట్టు ఆయన బిహేవియర్కి అర్థమవుతుంది. ఎందుకు మేడం సార్కి మీరంటే అంత కోపం? నాకు అదే అర్థం కావడం లేదు ఎలిజా. ఆయన ఇదివరకు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్గా ఉండేవాళ్ళు. అలాంటిది నా విషయంలో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. రాధిక మేడం కోసం ఆయన పడే తపన, బాధ అయ్యో అనిపిస్తే, మిమ్మల్ని టార్చర్ పెట్టే విధానం రాక్షస జాతికి లీడర్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆయన ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు రాధిక వదిన మాట్లాడితేనే తెలుస్తుంది. సరే మేడం, మీరు రెస్ట్ తీసుకోండి అని ఎలీజా వెళ్ళిపోగానే వాళ్ళ మాటలు అప్పుడే డోర్ దగ్గర విన్న రాణా పక్కకు తప్పుకుంటాడు. బెడ్ రెస్ట్కి ఆనుకొని ఏదో ఆలోచిస్తున్న యషిత లోపలికి వస్తున్న రాణాని గమనించదు. ఆమెతో తనకి అవసరం లేనట్టు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. డోర్ లాక్ సౌండ్కి తేరుకున్న యషిత రాణా వచ్చాడని అర్థమై మెల్లిగా బాల్కనీకి వెళ్ళిపోతుంది. ఫ్రెష్ అయ్యాక రూమ్లోకి వచ్చిన రాణా యషిత కోసం చూసి బాల్కనీలోకి వెళ్తాడు. ఏయ్, రాణా వాయిస్కి మెల్లిగా లేచి నిల్చుంటుంది యషిత. కూర్చో అన్నట్టు సైగ చేసి ఆమె పక్కన కూర్చున్న రాణా ఆమె చేయి పట్టుకోబోతాడు. భయంగా చేతిని లాక్కొని ముడుక్కొని కూర్చుంటుంది. ఏంటి, నేనంటే భయమే? రాణా వంక కూడా చూడదు యషిత. నీకు నిజంగా భయం ఉంటే మా అక్క విషయంలో నువ్వు అలా బిహేవ్ చేయవు. అందరి ముందు మంచితనంలో ఎందుకు బిల్డప్ ఇస్తావు? ఎందుకు రాణా గారు ఇలా మాట్లాడి నన్ను ఇంకా పిచ్చిదాన్ని చేస్తారు అని బాధగా అడుగుతుంది. ఎవరిని పిచ్చి వాళ్ళని చేశారే? అమాయకంగా చూసే నీ చూపు, మాట్లాడే మాటలు చిన్నపిల్లలాంటి నీ బిహేవియర్కి నన్ను పిచ్చోడిని చేసావు కదవే. నిన్ను అని ఆగిపోతాడు రాణా. రాణా ఆపేసిన మాటకి అనుమానంగా చూసిన ఆమె జుట్టు పట్టుకుని దగ్గరకు లాగి బుగ్గలు ఇంకొక చేతితో ఒత్తేస్తూ, ఇంకొకసారి అందరి దగ్గర మంచిదాన్ని అనిపించుకోవడానికి చిల్లర వేషాలు వేయకు అని ఆమె నడుమును కస్తూర నలిపి నొప్పికి అరవబోయిన ఆమె పెదాలు రక్తసిక్తం చేసి బ్లడ్ టేస్ట్కి పెదవులు వేరు చేసి అక్కడి నుండి కోపంగా తన ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోతాడు. పెదవులకు అంటుకున్న బ్లడ్ చూసి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే, ప్లీజ్ వదిన, తొందరగా లేచి మాట్లాడు. నువ్వు లేచిన మరుక్షణం నా ఊపిరి ఆగిపోయేలా చేసి నాకు ఈ నరకం నుండి విముక్తిని ఇవ్వు అని మనసులో బాధగా అనుకుంటుంది. వంశీ, ఏంటి యువ, బయటికి వెళ్దామా? ఇప్పుడా? 10 కదా అయింది. సరే, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని నైట్ డ్రెస్ నుండి జీన్స్ ఇంకా టీషర్ట్లోకి మారుతుంది వంశీ. ఆమె చెయ్యి అందుకొని తన బుల్లెట్ స్టార్ట్ చేసిన యువ రోడ్స్ మీద రౌండ్ వేసి తను అనుకున్న ప్లేస్లో బైక్ ఆపుతాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు యువ అని అపార్ట్మెంట్ సెల్లార్లో బైక్ ఆపిన అతన్ని అయోమయంగా అడుగుతుంది. చెప్తా పదాన్ని అపార్ట్మెంట్ లిఫ్ట్ వైపు వంశీ చేయి పట్టుకొని తీసుకెళ్తాడు. తను అనుకున్న ఫ్లోర్ వచ్చాక ఒక ఫ్లాట్ వైపు నడిచిన అతను తన దగ్గర ఉన్న కీస్తో డోర్ ఓపెన్ చేసి వంశీ కళ్ళు మూసేస్తాడు. ఏమైంది యువ అని ఆశ్చర్యంగా అంటున్న ఆమె మాటలకి, కొంచెం ఆగండి మేడం అని ఆమె మొదటి అడుగు ఫ్లాట్ గుమ్మం ముందు ఉన్న పళ్ళెంలో ఉన్న పసుపు రంగు పేస్ట్లో పెట్టించి తను కూడా కుడికాలు పెట్టాక పక్కనే ఉన్న థర్మోకోల్ షీట్ మీద పెట్టిస్తాడు. కొంచెం అర్థమైన వంశీ చిన్నగా నవ్వుకుంటే ఆమె కళ్ళు మూసే లోపలికి జాగ్రత్తగా తీసుకొచ్చి డోర్ లాక్ చేశాక పక్కనే ఉన్న లైట్స్ ఆన్ చేసి ఆమె కళ్ళ మీద చేయి తీసేస్తాడు. చీకట్ల నుండి వెలుగు చూస్తున్న కళ్ళకు ఎదురుగా హ్యాపీ బర్త్డే మిసెస్ వంశిత యువంత్ అన్న నేమ్స్ గోల్డెన్ లెటర్స్తో మెరుస్తుంటే సింపుల్గా లైటింగ్స్ మధ్య రెడీగా ఉన్న కేక్ కనిపించి కన్నీళ్లతో వెనక్కి తిరిగి యువని గట్టిగా హత్తుకుంటుంది. బర్త్డే బేబీ, ఇలా ఏడవకూడదు రా అని ఆమె బుగ్గకు ముద్దు పెట్టి కన్నీళ్లు తుడిచాక రెడీగా ఉన్న డ్రెస్ వంశీ చేతుల్లో పెట్టి ఫాస్ట్గా చేంజ్ చేసుకొని రా అని బెడ్రూమ్లోకి పంపిస్తాడు. సింపుల్గా ఉండే హాఫ్ శారీ చూడగానే వంశీ పెదవుల్లో అందమైన నవ్వు వస్తుంది. ఓణి కట్టుకున్నాక హెయిర్ లీవ్ చేసి స్టిక్కర్, చిన్న జుమ్కీలు, మట్టి గాజులతో పాటు వెండి పట్టీలు పెట్టుకొని తనని తాను అద్దంలో చూసుకొని మెల్లిగా డోర్ ఓపెన్ చేస్తుంది. ఫోన్లో ఏదో చూస్తున్న యువ డోర్ ఓపెన్ సౌండ్కి తలెత్తి చూసి షాక్తో ఫ్రీజ్ అయిపోతాడు. మెల్లిగా ఒక్కో అడుగు అతని వైపు చూస్తున్న వంశిత యువ కళ్ళల్లోకి చూడలేక నడిచే ఫ్లోర్కి తన కళ్ళను ఇచ్చేస్తుంది. యువ సార్
ఎలా ఉన్నాను? ఇప్పుడే నీతో కాపురం చేయాలనిపించేంత కత్తిలాగా ఉన్నావని కొంటెగా అంటాడు. అతని మాటలకు సిగ్గుతో ఇంకొంచెం ముడుచుకుపోతుంది వంశీ. సిగ్గుపడడమేనా? కేక్ కట్ చేసేదేమైనా ఉందా మేడం? అతని గొంతులో వెటకారానికి చిరు కోపంగా చూస్తుంది. వంశీ తన దగ్గరకు లాక్కొని నడుమును బిగిస్తూ, ఈరోజు బర్త్డే బేబీ, కేక్తో కిస్ అని ఆ కొత్త ఐటెం పరిచయం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అని హస్కీగా అంటున్న అతని మాటలకి వంశీతో బుగ్గలు చెర్రీస్ అయిపోతాయి. అని కేక్ దగ్గరకు తీసుకెళ్లే యువ వంశీతో కలిసి కేక్ కట్ చేయించి ముందుగా ఆమె పెదవుల ముందు చిన్న పీస్ పెట్టి, లైఫ్ లాంగ్ ఇలానే సంతోషంగా ఉంటామో లేదో తెలియదు రా, కానీ ఇన్నన్ని రోజులు ఇంతే ప్రేమగా నిన్ను చూసుకుంటాను. హ్యాపీ బర్త్డే మై క్యూట్ పప్పీ అని నవ్వుతాడు. చిరు కోపంగా అతను అందిస్తున్న కేక్ అందుకొని యువ వేళ్ళు కసుక్కున కొరికేసి నిజంగానే పప్పీ ఫేస్తో తుర్రుమని పారిపోతుంది. నీ యాక్షన్కి నా రియాక్షన్ కూడా ఉండాలి కదా బేబీ అని కన్నింగ్గా అంటూ కేక్ మీద ప్రింట్ చేతిలోకి తీసుకొని ఆమె వెనక పరిగెడతాడు. బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చెయ్యాలి అనుకున్న ఆమె చివరి నిమిషంలో యువకి దొరికిపోతుంది. ఆమెను బెడ్ మీదకి నెట్టేసి వంశిత పారిపోవాలి అని చూసేలోపు ఆమె ఫేస్కి క్రీమ్ రాసి తన పెదాలకు పని చెప్తాడు. బుగ్గలు, గడ్డంతో పాటు పెదవులు కూడా అతని ఎంగిలి తగిలి మెరుస్తుంటే అతని చేతిలో నలిగిపోతున్న నడుము తీరుకి ఇష్టంగా అతనికి సహకరిస్తుంది వంశిత. ముద్దుతో తన వేడి చల్లార్చుకొని ఆమె పైనుండి పక్కకు జరిగిన అతను తన గుండెల మీదకి వంశితని లాక్కుంటాడు. జారిన ఓణి గుండెలపైకి లాక్కొని పోలీస్ కాస్త రౌడీలా మారిపోతున్నారు. చిన్నగా నవ్వి ఆమె తలని ఢీకొట్టి, నీ దగ్గర రౌడీలా ఉంటేనే నాకిష్టం బేబీ. అతని మాటలకి నవ్వుకొని చాలా బాగుంది మీ సర్ప్రైజ్ అంటుంది వంశిత. సర్ప్రైజ్తో పాటు గిఫ్ట్ కూడా ఇచ్చేశాను. ఎప్పుడు? ఇందాక మొదటి అడుగు పెట్టావు కదా, ఇదే నీ బర్త్డే గిఫ్ట్. ఆశ్చర్యంగా యువ వంక చూస్తుంది వంశిత. నాకంటూ ఎవరు లేరు వంశీ. నా జాబ్కి వచ్చే శాలరీ జస్ట్ నా నీడ్స్ కోసం మాత్రమే ఉంచుకొని మిగతావి డొనేట్ చేసేవాడిని. నీతో ప్రేమ పెళ్ళి అని డిసైడ్ అయ్యాక మనకంటూ ఒక హౌస్ ఉండాలి అని డిసైడ్ అయ్యాను. అందుకే కొంచెం లేట్ అయినా సేవ్ చేసి ఈ ఫ్లాట్ తీసుకున్నాను. మనింటికి ఓనర్ నువ్వే కాబట్టి నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను. కన్నీళ్లతో అతని వంక చూసిన ఆమె నుదుటిన ముద్దు పెట్టి, పెళ్ళాం పిల్లలు వద్దు, డ్యూటీనే ముద్దు అనుకునేవాడిని ఇలా లంగా ఓణీలు కట్టి డిస్టర్బ్ చేసి చెడగొట్టేశావు కదే అని చిలిపిగా అంటున్న అతని మాటలకి సిగ్గుతో అతని గుండెల్లో దాక్కుంటుంది. ఓయ్, నైట్కి ఇక్కడే ఉందామా, వెళ్దామా? ఈ ఇంటి ఓనర్ని కదా, ఈరోజు ఇక్కడే ఉందాం అని ఆర్డర్ వేస్తున్నట్టు అంటుంది వంశిత. జీ మేడం అని యువ అనగానే అందంగా నవ్వేస్తుంది వంశిత. కృష్ణ, ఏంటి? నీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించిరా? నువ్వు మావయ్య కాబోతున్నావురా అని అరిచిన వైభవ్ మాటలకి షాక్గా మహిమ వంక చూస్తాడు కృష్ణ. అవునా అన్నట్టు చూసిన అతనికి ఎస్ అని ఆన్సర్ ఇస్తుంది మహిమ. ఫ్రెండ్ని గట్టిగా హక్ చేసుకుని కంగ్రాట్స్ రా ఇడియట్ అని మహిమని దగ్గరకు తీసుకుని, చాలా హ్యాపీగా ఉందిరా, నా కోసం మీరు చాలా చేశారు. ఆ ప్రాసెస్లో పిల్లలకి బ్రేక్ ఇచ్చారని తెలిసి చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు నా బాధ తీరిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇలా బాధపడి ఏడ్చి మూడ్ పాడు చేసుకోవడం కాదు, సెలబ్రేట్ చేసుకోవాలి అని మహిమ చెప్పడంతో నిజమే, సెలబ్రేట్ చేసుకోవాలని అందరూ రెస్టారెంట్కి వెళ్తారు. ముగ్గురు నవ్వుతూ మాట్లాడుకుంటుంటే వాళ్ళ పక్క టేబుల్ దగ్గర వెయిటర్ని తిడుతూ ఉంటుంది ఫ్రెండ్స్తో ఉన్న రీమా. మేనేజర్ వచ్చి ప్రాబ్లం ఏంటి మేడం అని అడిగితే అతని మొహం మీద జ్యూస్ విసిరి ఏం సర్వీస్ చేస్తున్నారా అని పొగరు చూపిస్తుంది. వెయిటర్, మేనేజర్ ఏదో ఒకలా సర్ది చెప్పాలని చూసిన రీమా బల్బు మాటలు ఆగవు. చాలాసేపటి నుండి వాళ్ళ మాటలు వింటున్న కృష్ణ లేడీ వెయిటర్ షర్టు పట్టుకొని లాగుతుంది రీమా. బటన్స్ ఊడి ఆ వెయిటర్ సిగ్గుతో చేతులు అడ్డం పెట్టుకుంటే ఫట్మని పగులుతుంది రీమా చెంప కృష్ణ చేతుల్లో. తనని కొట్టే ధైర్యం ఎవరికి ఉంది అని అవమాన భారంతో తల తిప్పిన రీమాకి ఎదురుగా నిప్పులు కక్కే కళ్ళతో ఉన్న కృష్ణని చూడగానే గుండెల్లో మిసైల్ పేలుతుంది.
స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కృష్ణని చూడగానే రీమా ఎందుకంత భయపడింది గెస్ చేయండి. థ్యాంక్ యూ.